ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కటింగ్లో నిన్న వచ్చేసి మన వీడియో ఏంటి అంటే కటింగ్లో ఈ 4 తప్పులు చేస్తే మీకు కరెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది అంటే ఈ 4 కొలతలు పెడితే మీకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందని చెప్పేశాను. ఈరోజు ఏంటి అంటే స్టిచ్చింగ్లో మీరు ఇంకొక 4 మీరు పాటిస్తే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే కటింగ్ పార్ట్ అనేది వేరు, స్టిచ్చింగ్ పార్ట్ అనేది వేరండి. స్టిచ్చింగ్లో మనం స్వయాగా చేసేవి కొన్ని ఉంటాయి, కటింగ్లో కూడా మనం స్వయాగా చేసేవి కొన్ని ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను కటింగ్లో చూపించాను, మీకు ఇప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముఖ్యంగా 4 పార్ట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవడం. ముఖ్యమైన పార్ట్ ఇదేనండి. ఇది కొంచెం మనం అటు ఇటు చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది. దానికంటే ముందు మనం లైనింగ్ని మనం ఏం చేయాలి అంటే తీసుకున్న తర్వాత వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని చక్కగా మనం కుట్టుకోవాలన్నమాట. నేనేం చేస్తానంటే హ్యాండ్స్ కాడ నుంచి మొదలు పెడుతున్నాను. కుట్టు వేసేటప్పుడు కొంచెం లూజ్ కుట్టు పెడతానండి. ఇలా చేతి పనికి ఇలా మలుస్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకోవడంలోనే ఉంటుందండి. అసలు ఈ కొద్దిగా మనం ముడతలు కుట్టినా కూడా బ్లౌజ్ మీరు ఎంత మంచిగా కుట్టినా సెట్ కాదనమాట. మనం ఏం చేయాలి అంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ మంచిగా కుట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. ఈ 4 తప్పులు మీరు ఏంటి అంటే ఎప్పుడు చేయొద్దు. మీరు పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్లో ఇవి పాటించారనుకోండి, ఇక మీకు ఎప్పుడు కూడా రిమార్క్ అనేది రాదు. ఒకళ్ళు పోయి 4 అవుతారు వర్కర్లు, మనకి కస్టమర్లు. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఓకేనా? ఇలా కొంచెం ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టేటప్పుడు 2 మెత్తగానే ఉంటాయి కాబట్టి కొంచెం పాదాన్ని మనం అదిం పెట్టకుండా కాలుతో కొంచెం లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఇంక ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ క్లాత్ ఉంచి ఈ పైది మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఓకేనా? హ్యాండ్స్ అయితే అయిపోయాయి. బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ముఖ్యంగా మనం వేసుకునే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉండాలండి. ప్లస్ గుర్తు స్టిచ్చింగ్ కూడా నేను వేసి ఇలాంటి మెత్తటి వాటికి మీకు చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా అడ్డంగా నిలువుగా లూజ్ కుట్టు పెట్టి కుట్టాలి అని ఒక వీడియోనే పెట్టాను. ఇప్పుడు నేనేంటి అంటే ఇక నాకంటే ఇది తెలుస్తుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే మీకు మళ్ళీ వీడియో కూడా లేట్ అవుతుంది కాబట్టి నేను చక్కగా ఇచ్చేస్తాను. ఇలా మనం లైనింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ అండ్ ఒరిజినలే మనం సెట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ పార్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. హ్యాండ్స్ మనకి మెయిన్ పార్ట్స్ అంటే ఏముంటాయిలేండి, చేతులు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవేనమాట. ఓకేనా? తర్వాతకి వచ్చేసి ఇవి ఇలా మనం చూడండి, ఇలా అదుముకుంటూ చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. అయితే ఈ లోపల నేను క్లాసుల గురించి మాట్లాడతానండి. రేపటి నుంచి మన క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. 30 డేస్ క్లాసులు. ఈ నెల 20 నుంచి మళ్ళీ వచ్చే నెల 20 దాకా కూడా మీకు చక్కగా నేను నేర్పించాలనుకుంటున్నాను. ఒక 6 రకాల బ్లౌజులు. ఫస్ట్ అయితే నార్మల్ బ్లౌజు, తర్వాత నార్మల్ ప్రిన్స్ కట్, తర్వాత బోట్ నెక్ ప్రిన్స్ కట్ నేర్పించాలనుకుంటున్నాను. ఈ 3 తర్వాత ఇంకా మళ్ళీ ఏం నేర్పాలి అనేది మీ యొక్క సజెషన్ని బట్టి నేను ముందడుగు వేస్తాను. ఎక్కువగా మనకి ఈ 6 బ్లౌజులు బాగా నడుస్తూ ఉంటాయండి. ఇంకా 14 రకాల బ్లౌజులు కూడా ఉన్నాయి. అవి కూడా నేర్చుకోవాలి అంటే మీకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నేను క్లాసులలో చెప్తాను మీకు. మీరైతే రెడీగా ఉండండి. ఎవ్వరు కూడా వెనకడుగు వేయొద్దండి. 5 రకాల జాకెట్ ముక్కలు తీసుకోండి. నేను మొత్తం కూడా నిన్ననే రెడీ చేసుకున్నానండి. వీడియో అయితే ఈరోజే ప్రిపేర్ చేస్తాను. రేపు మీకు పెట్టడం కోసం ఒక రోజు ముందు అడ్వాన్స్గా నేను ఎడిట్ చేసుకొని మొత్తం చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి నేను చక్కగా నేను తీసి పెట్టుకుంటాను. మీరు అందరైతే రెడీగా ఉండండి రేపటి కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ లైనింగ్ని మనం ఇలా కట్ చేయాలన్నమాట. చక్కగా ఒరిజినల్ని లైనింగ్ పక్క నుంచి కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి డాట్స్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేయాలి. డాట్స్ ఓకేనా? ఒకవేళ ఇది మనకి జారుతాయి అనుకుంటే ఇలా కుట్టు వేసుకోండి. డాట్స్ వేసే దగ్గరికి కరెక్ట్గా ఇలా కుట్టు వేయండి. మీకు జారవు, మీకు కుట్టు దగ్గర పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా? నేను ఈ ట్రిప్ కూడా మీకు ఎన్నోసార్లు చూపించానండి. ఇలా వెనక్కి తిప్పి వేసేయండి. చక్కగా మీకు ఆగిపోతుంది అన్నమాట కుట్టు అనేది. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకవేళ మనకి అది బయటికి కనపడితే మనం విప్పి వేసుకోవచ్చు.
కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. మీకు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీకు స్టిచ్చింగ్ అనేది. ఇంకా చిన్న కుట్టు పెట్టేసుకోండి, ఇలా వేసుకోండి. ఓకేనా, చక్కగా ఇలా ఇంకా అసలు ఇస్త్రీ కొట్టినట్టే వస్తుంది అనమాట మీకు ఇక లైనింగ్ విడిగా అదైతే రాదు. మెయిన్ పార్ట్ రెండోది ఇదండి. ఫస్ట్ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవడం. ఇంకోటి ఏంటి అంటే డాట్స్ దగ్గర వేయడం. ఈ డాట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాట్స్ గినక మనం కరెక్ట్గా వేయలేదనుకోండి, ఇక మనం ఎంత మంచిగా కుట్టినా కూడా బేకారే అన్నట్టు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇంక చూడండి ఎంత మంచిగా వేశాను. మీతో మాట్లాడుతూనే కొంచెం ముడతనే వచ్చిందా చూడండి, బొంగలాగా ఎలా లేసి కూర్చుందో. 4th డాట్ కూడా వేస్తాను మీకు కొంచెం అవగాహన కోసం. ఈ 4th డాట్ ఇప్పుడు మనం నార్మల్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి, చాలా చక్కగా చాలా నీట్గా వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఒకటి లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవడం, 2 ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవడం, 3 ఏంటి అంటే బ్యాక్ పార్ట్ డాట్స్. ఇక బ్యాక్ పార్ట్ డాట్స్కి నేను మీకు కుట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. బ్యాక్ పార్ట్ డాట్స్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు ఈ డాట్ మనం ఎలా అయితే లావు వాళ్ళకి లావు, సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా ఎలా అయితే వేస్తామో ఇది కూడా మ్యాక్సిమం అలాగే వేయాలి. ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఈజీగా వేయొచ్చు అనమాట. ఇక బ్యాక్ పార్ట్లో డాట్స్ 3వ భాగం అనమాట. ఇవి ఎందుకు ముఖ్యంగా అని మీరు ఎందుకు అంటున్నారన్నయ్య, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు కానీ అని అడగొచ్చు మీరు. కానీ ముఖ్యమైన పార్ట్స్ మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే డాట్స్ కరెక్ట్గా ఉండాలి. డాట్స్ కరెక్ట్గా ఉండాలంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ కరెక్ట్గా అతుక్కొని ఉండాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఎంత మంచిగా కటింగ్ చేసామా అన్నది ముఖ్యం కాదు, ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసామా అన్నది కూడా ముఖ్యమే. 2 కూడా 50%ని మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ డాట్ మీరు ఎలా అయితే లావుగా చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఎలా అయితే వేస్తారో వెనక డాట్ కూడా అలాగే వేయండి, మ్యాక్సిమం అలాగే వేయండి. ఓకేనా, అలా వేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఈజీగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి అంటే సైడ్ ఫిట్టింగ్. ఇప్పుడు ఈ సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదనుకోండి, ఇక మనం ఏమీ చేయలేము. నేను 2 అయితే స్టిచ్చింగ్ చేసి చూపించాను, ఒక 2 మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా టైం తీసుకోవడం కూడా అంత బాగోదు. ఇవి చిన్న చిన్న టిప్సే, బ్లౌజ్ అంతా కుట్టాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల మీకు షార్ట్కట్లో నేర్పించాలని చెప్పేసి నేను నేర్పిస్తున్నాను. ఇక ఇది చూడండి, వీళ్ళు ఎక్కడ కుట్టించారో వర్లాక్ కూడా చేయలేదు, మొత్తం కూడా ఇలా మిగిలిపోయింది క్లాత్. అందువల్ల నేను కట్ చేసేస్తున్నాను. ఇలా ఉన్నా కూడా నాకు ఆది బ్లౌజ్కి ఇలా ఉన్నా కూడా చికాకు అవుతుందండి కొలవాలన్నా. ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ కుట్టు వేశారు, ఈ 5 కుట్లు విప్పేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే వేరే ఉన్నాయి, ఇవి అసలు కరెక్ట్గా లేవు అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్లస్ గుర్తు వచ్చేటట్టు, చేతి పని కలిసేటట్టు, కాజా ఉక్సులు ఇది మన షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర కలిసేటట్టు వేసుకోవాలి. ప్లస్ ఫిట్టింగ్ కరెక్ట్గా వేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్, హ్యాండ్ ఫిట్టింగ్, బాడీ ఫిట్టింగ్, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 4 టిప్స్ మీరు పాటించారనుకోండి, బ్లౌజ్ అనేది ఇక వద్దన్నా కూడా మీ దగ్గర వేసిపోతారు. మేము 10-15 రోజులకి ఇస్తామన్నా కూడా ఓకే అంటారు అనమాట. అలా ఉంటుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. చాలామందికి మా వీడియో ఫార్వర్డ్ చేస్తున్నారు, అందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. అలాగే ఈ క్లాసులకు కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి నుంచి నేను మా అల్లాని దువా చేసుకుంటూ మీ అందరికీ రావాలి, నేను మంచిగా నేర్పించాలి అని నేను ప్రార్థన చేసుకున్నానండి ఈరోజే. రేపు కూడా చేసి స్టార్ట్ చేస్తాను. ఇక మీరు మాత్రం అందరు రెడీగా ఉండండి. అందరికీ మాత్రం మీరు చెప్పండి, నేను చెప్పిన మాట మీరు ఒక్కళ్ళకన్నా 2-3 కన్నా కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి చెప్తే వాళ్ళు కూడా మీలాగా పనిమంతులు అవుతారు, నాలాగా మంచి 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. ఎవరైనా కూడా చిన్న నుంచేనండి పెద్ద అయ్యేది. మనం ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు నేనే గురువుని కాదు, నన్ను మించిన గురువులు కూడా ఉన్నారు పని విషయంలో. అలా నన్ను చూసి కూడా నాకంటే తక్కువ వాళ్ళు, అంత వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఎవరు టాలెంట్ వాళ్ళది. ఓకేనా, ఇక మీరందరూ నా క్లాసుల్ని ఆదరించి చాలా చక్కగా మీరు అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇక మీరు మాత్రం నేను ఏది చెప్పినా కూడా చక్కగా విని మీరు క్లాసులకి ప్రిపేర్ కండి. ఓకేనా.